అరే అవసరం ఉన్నది కట్టుకుని అయిపోయింది. ఇప్పుడు నీకు అవసరం మళ్ళీ నాకు అవసరం ఉంది. కట్టేది నేను నెల నెల కష్టం చేసి నువ్వు ఆయనకి ఎట్లా ఇస్తావన్నా? ఆ రోజు నేను అడిగే కట్టిన పైసలు ఇచ్చేది అయితే నేనే కానా, నువ్వు నాకు చెప్పాలి కదా. నెలకు 1000 రూపాయలు ఇట్లా ఇస్తా అందంగా నాకు అప్పుడప్పుడు నాకు కూడా దావత్ ఇస్తురా అని చెప్తుండా. ఆడు సరే అని ఒప్పుకుంటుండే కానీ ఇంకా ఖర్చులకి ఇట్లా ఉంటే వాడుకోయా ఉండమంటురా పెట్టుకోవాలి. అదేంది నువ్వేంది ఏం చెప్తున్నావు అర్థం. నేను ఈ నెల చిట్టి పైసలు ఇవన్నీ ఇంటికి పోతే కూడా చిట్టి ఎత్తుకుంటా ఇక అంటే అవునా మళ్ళీ ఇవ్వాలనే ఉంచుకోవాలంటే ఉంచుకొని నీతోనే చిట్టి ఇచ్చినప్పుడు అవి కట్ చేసుకొని ఇస్తాను అని మళ్ళీ ఎత్తిచ్చిన అంటున్నాడు. ఎందుకని అట్లా చేసినావు? నేను ముందే నేర్పిగాను అంటే ఆ పెళ్ళి ఉందని వాళ్ళు ఊకే తలిగారు ఎట్లా చూడ అది అని అంటారంటే మళ్ళీ నేను కూడా చెప్తాను ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది, ఇట్లా బయట అప్పులు ఉన్నాయని చెప్పి ఇట్లా ప్రాబ్లం ఉందని చిట్టేసినావానా, చిట్టేసినప్పుడే చెప్తాను అని అంటే లేవు కానీ 2 రోజులు అడ్జస్ట్ చేయి ఎట్లా బయట వస్తాయి, వాడు నమ్మకంగా ఇవాళ రేపు అని సతాయిస్తున్నాడు, 2 రోజులు వస్తాయి ఫోన్ చేస్తా పట అని చెప్పి కట్ చేసేది. అదే నీకు విషయం చెప్పాలి, అది ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. నువ్వేమనుకుంటావు? ఏమనుకోను సిటీ గురించే నువ్వు మళ్ళా అదేంటంటే ఇంకా నువ్వు ఏమనుకుంటావు మళ్ళా కాదురా కొంచెం నువ్వు మళ్ళా ఫీల్ కాకూడదు. మళ్ళా నువ్వు నిజంగా చెప్పు మళ్ళీ తర్వాత నువ్వు అట్లానే మళ్ళీ అనిపించే అప్పటి వాడు చెప్తాను అనుకుంటున్నా నేను నాకు వీలు అయితే లేదు. అరే మళ్ళా ఇంక చెప్పాలి ఎంతవరకు ఉన్నా ఇబ్బంది పడతాడు అని మళ్ళీ నేను అనిపిస్తుంది. అందు గురించే చెప్పాను మళ్ళీ ఇబ్బంది పడి బాధపడకూడదు. మళ్ళా కొన్నిళ్ళతో ఫస్ట్ అంతే ఇయ్యడానా పైసలు ఆయన ఎట్లా ఇయ్యడానా అట్లా కాదు కానీ మళ్ళీ ఎందుకంటే కొంచెం మనం ఏటి మీద ఉంటాం, బాడీ కొంచెం చల్ల వేసుకోవాలి ఎప్పుడైనా సరే. చెప్తున్నావు అంటే నువ్వు మళ్ళా బాధపడకూడదు తర్వాత. కానీ ఏం బాధపడాలి కానీ మొన్న అప్పుడు 4 గంటలకు పోయింటి కదా ఓ నెల కింద పోయినప్పుడు నీకేమని అమౌంట్ ఇచ్చిండే, నాకు బాగా అవసరం అండి వాడిన. నీకు అవసరం నీకు చెప్తా అనుకున్నా మళ్ళీ ఇంకా చెప్పలేకపోయినా. అరే వాడు మళ్ళీ తర్వాత చెప్పాలరా ఇబ్బంది పడతాడు మళ్ళీ అని మళ్ళీ అనిపించింది. నీకేమని చెప్పిండ్రా? ఇంకా ఎన్నో చెప్పిండు. నేను కొంచెం ఖర్చు బాగా టైట్గా ఉండే ఇంకా ఇలాగ వాడిని అందు గురించి వాడు నీకేం చెప్పలేకపోయిండు. నేను కూడా అది నీకు ఇబ్బంది ఉంది ఎప్పుడు అన్న? చాలా ఇబ్బంది ఉందన్న. 1,00,000 రూపాయలు తీసుకున్నా వాళ్ళ సడ్డాకుని పెళ్ళడానికి ఆపరేషన్ ఏదో అయిందంట. సరే గానీ ఇంకా ఇప్పుడు ఖర్చు నాకు బాగా ఖర్చు ఉన్నది, ఇబ్బంది ఉన్నది. ఇంకా అట్లానే తెచ్చుకున్నా. ఇంకా నేను ఆ రోజు ఫోన్ చేసాను నీకు రోజు కలవలే, అది ఖర్చులకు వాడుకున్నా. అందు గురించి చెప్తాం మెల్లగా చెప్తాం. ఇంకా వాడు కొంచెం సడన్గా చెప్తే మళ్ళీ వాడు ఇబ్బంది పడతాడు, వాడు నన్ను ఏమంటాడు అన్నట్లు ఇంకా చెప్పలే నేను. మళ్ళీ ఎప్పుడైతే ఇంకా పైసలు ఇప్పుడంతా ఇంకా ఎత్తట్లేవురా నాకు. నాకు సిట్టి నేనేసి నాకు ఖాళీగానే ఉండా. నేను 2 లక్షలు కాదురా ఖాళీగా ఉందా, జర పైసలకు ఇబ్బంది ఉంది, పైసలు దొరకలేవు. ఇంకా ఖర్చులకి ఇట్లా వాడుకున్నా, ఖర్చులకు వస్తే వాడుకున్నా బాగా. ఇంకా ఉండదు అటు ఇంకా పైసలు ఇంకా నీకు తర్వాత మెల్లమెల్లగా ఎప్పుడైంది ఇస్తా. ఇంకా ఇవి కొన్ని ఇది వాటి జోప్లేట్ ఖర్చులకి ఇట్లా ఉంటే వాడుకోయా. ఉండనట్టురా పెట్టుకోవాలి. అదేంది నువ్వేంది ఏం చెప్తున్నావు అర్థం. ఖర్చులకు ఉంటే ఉండనట్రా ఇప్పుడు వాడుకుంటారు. నువ్వే వాడుకున్నావు కానీ అసలు విషయం చెప్తలేవు. నిజంగా తినేముండే మన వాడు మోసం చేసినారా? ఇంట్లో కూడా పెట్టలేరా? అరే పంపించి ఉండదట్రా అది పెట్టుకో. అరే పెట్టిన అనుకున్నారా? వాడు ఇంట్లో కూడా పెట్టలేదు. వాడు ఇంకా అదే ఇంకా ఇప్పుడు అరే ఈ పైసలు పెట్టిన అనుకో 2,000 పెట్టిండే రాడు. ఇంకా ఇస్తామని గవేనా ఖర్చులకు నీకు ఉపయోగపడతాయని నేను ఇస్తా. కానీ వాడు ఇంట్లో కూడా మోసం చేసిండాడు. కాదు కానీ ఏదో చెప్పానా నువ్వు? నిజంగా రే చెప్తే నమ్ముతలేవు నువ్వు. అది కాదు కానీ పడానా నువ్వు సరే ఏం లే కానీ ఇంక మర్చిపోయి ఇంకా పైసలు ఇప్పుడు అంతా అప్పుడప్పుడు 2,000 ఇస్తాం మెల్లమెల్లగా చూసుకొని చేదిరి అట్లా చూసి ఇస్తా. 2,000 ఇచ్చేది కాదు కానీ చెప్పానా ఏందో కాదురా చేదిరి అట్లా చూసి ఇస్తారా? లేదు మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ ఖర్చులకు వాడుకున్నా. బాగా అర్జెంట్ ఉండే పని ఉండే, నేను ఇబ్బంది ఉండే వాడుకున్నా. అప్పుడప్పుడు ఇస్తలే బాధపడకు సరేనా? ఏం కాదు నువ్వు మెల్లమెల్లగా 2,000 నెలకు 2,000 అట్లా అడ్జస్ట్మెంట్ చేస్తా. మరి లేవురా ఖర్చులకు ఉన్నాయి నాకు వాడుకున్నా. నేను ఏం చేస్తావు మరి? ఇంకా అది కాదు కాదు చెప్పానా ఏందో నువ్వు మ్యాటర్. అరే ఇంకా నీ ఇష్టం రా, నమ్మదలేవు కదా ఇంకా నీ ఇష్టం. ఇంకా నేను పోతా నీ ఇష్టం. ఇంకా నువ్వు నమ్మంది ఏం చేస్తావు ఇప్పుడు? ఇంకా రాయకుండా బుక్ లో రాయకుండా ఎట్లీస్ట్ నీకైనా అట్లా చెప్తున్నాను. ఏది
అరే నీకు ఏమని చెప్పిన ఇంకా దోస్తాను లేక నేను ఇప్పించుకొని వచ్చిన ఇంకా ఆ రోజు కలిసి ఉన్నాము ఇంకా నీకు ఏమంటే నేను సడన్ గా ఇంకా నాకు ఎమర్జెన్సీ ఎమ్మడే అవసరం ఉండే అందు గురించి దానికి వాడేసిన ఏం కాదులే అట్లా కాదు కానీ నువ్వు చెప్పానా ఏందో నువ్వు అసలు ఏం కాదులే కానీ నీకు ఇప్పుడు లేవు మెల్లమెల్లగా అప్పుడు ఇస్తాను నీకు మెల్లమెల్ల నెలకు 1000 ఇట్లా ఇస్తే సరిపోతుందా నెలకు ఇచ్చినా నువ్వు 20 నెలలకు ఇచ్చిన 20,000 అయితే కానీ మళ్ళీ మెల్లమెల్ల తీసుకుందురా అది కాదు కానీ చెప్పాను లేదురా మరి ఏం చేస్తాను ఇప్పుడు ఖర్చులకు లేని ఇబ్బంది పడకూడదు మెల్లమెల్లగా ఇస్తా బాధపడకు సరేనా ఇంకా నీ ఇష్టం రా నువ్వు నమ్మలే కదా నమ్మతలేవు కదా ఇంకా నాకు మెల్లమెల్లగా అప్పుడప్పుడు ఇస్తలేవు ఇంకా నువ్వు అడిగినప్పుడే అప్పుడు చూసి ఇస్తాం మెల్లగా ఇప్పుడు అడుగుతలేను ఇంకా ఇబ్బంది ఉందా అంటే కదా జనవరి నుంచి అడుగుతుంటే ఆయన ఇప్పుడు అప్పుడు కాదురా మార్చిలో నేను నాకు అవసరం ఉండే నేను ఇప్పించుకొస్తున్నారా నీవే పైసలు కాదంటలేను ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు ఖర్చు అయిపోయింది ఇప్పుడు లేవు ఇంకా అట్లానే చూసి ఇస్తారా మెల్లమెల్లగా అప్పుడు 2000 ఇట్లా 1000 రూపాయలు చూసి నెలకు ఒకసారి ఇట్లా మళ్ళీ దావత్ ఇస్తాం అనలే నాకు దాపిస్తాను సరే మరి నిజం చెప్పాను నువ్వు నిజమే రాశమే అద్దిస్తున్నాడా ఏది తీస్తుండు సరేనా నువ్వు నిజం చెప్పానా నువ్వు సరే టైం పాస్ అయింది కానీ ఇంకా పనికి పోతున్నాయా ఎలా అవుతున్నా పోయిరా ఒకసారి ఆయనకు ఫోన్ చేస్తాను నేను చేయను రా నేనేం చేస్తాను ఎప్పుడు నేను తెచ్చుకున్నా నేను చేస్తే నేను తిట్లు తినాలా మళ్ళీ దగ్గర నన్నే తిడతాడు అరే నువ్వు పైసలు తెచ్చుకొని ఇప్పించుకొని నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతున్నావు అని నీ ఇష్టం అని ఇష్టం అని అంటాడు మళ్ళీ ఉండదు అట్లా ఇంకేం చేస్తావు ఇంకా చెప్తావు అరే రాత్రి అనే చిట్టి పైసలు అయిపోయినాయి అది ఇది అని నేను అందు గురించి ఫస్ట్ అయిపోయినా అరే బాధపడవురా నీకు తర్వాత చెప్పిన తర్వాత అని చెప్పినా నీకు రవి నాన్న గుడిపెళ్ళి ఇగో మళ్ళీ నాతో మాట్లాడనా నేను మాట్లాడను రా నేను మాట్లాడుతాను నేను మాట్లాడతాను ఏ ఒకసారి మాట్లాడనా అదే నేను ఇప్పించుకున్నాను ఎట్లా మాట్లాడతా ఎప్పుడా నువ్వు చెప్పాడనా నీ దగ్గర రాత్రినే మాట్లాడితే మళ్ళీ ఇతోనే మాట్లాడు ఎల్లితోనే మాట్లాడంటే ఏం మాట్లాడదు నేను ఈ అన్న ఏందో చెప్తున్నాడనా అందుకని చెప్పినప్పుడు ఇలానే ఇన్ని రోజులు కాబట్టి క్యాన్సిల్ ఎట్లా వేసుకుంటానా ఇన్ని రోజులు కాబట్టి క్యాన్సిల్ ఎట్లా వేసుకుంటానా నేను నువ్వు చెప్పినట్టు ఇంటలేవు కదా నువ్వు ఒకటే ఉరుకులాడుతున్నావు ఒక 2 రోజులు ఆగామని అంటే ప్లాన్ అక్కడ ప్లాన్ ఇబ్బంది పెడుతున్నావు ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నావు ఏంది అది 2 రోజులు గీత ఉంటుంది అనుకున్నావు ఇది పైసలు ఏందనుకుంటున్నావు 2 రోజులు ఆగామంటే అన్న రాత్రి మీకు ఇది అనుకున్నట్టు కాదు ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరు చిట్టి అయిపోయినాక నీకు పైసలు ఇవ్వకపోతే ఆ రోజు మాట్లాడు ఈ రూల్స్ అన్ని అట్లా నీకు కట్టినాక ఒక్క రోజు లేట్ అయినా ఇంకా కూడా ఆగకు 36 నెలలు కట్టినాక నాకు పైసలు ఇస్తున్నావు చేస్తా అని గట్టి కూర్చొని ఇంటి ముందు వచ్చి 36 నెలలు ఎందుకు కట్టా మనం 20 నెలలే కానీ మనం కట్టేది ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడే రైట్స్ లేవంటున్నా 20 నెలలే కానీ మనం కట్టేది డార్లింగ్ ఏం మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా డార్లింగ్ 20 నెలలే కానీ 36 నెలలు ఏంది అదే ఏంటంటే వీనికి చెప్పిండి ఇంకా నిజం చెప్పిండి ఇక నేను ఎన్ని రోజులు దాపెడితే బాగుంటుందని హలో ఇంకా వీనికి ఎన్ని రోజులు దాపెడితే బాగుంటుంది నిజం చెప్పిండి ఇంకా నీ రోజు నాకు ఇచ్చిగా వీనికి ఏమని పైసలు అది తెచ్చుకొని చెప్పిండి ఇంకా వాడు అందు గురించే వాడు అడుగుతుండు అట్లా నేను మెల్లమెల్లగా ఇస్తా అని చెప్తుండా నెలకు 1000 రూపాయలకి ఇట్లా ఇస్తా నెలకు 1000 రూపాయలకి ఇట్లా ఇస్తా అలాగే నాకు అప్పుడప్పుడు నాకు కూడా దావత్ ఇస్తురా అని చెప్తుండా వాడు సరే అని ఒప్పుకుంటుండే కానీ ఇంకా దోస్తులాగా మీరు ఎంత చేస్తారు ఆయన 36 నెలలు అంటున్నాడు ఆయన ఏందో 20 నెలల చిట్టి అది సరే వాటి ఇంకా ఉన్నది వాటి నేను తీసుకోలేరా ఇంకా ఏమనకుండా ఆయన ఫోన్ కట్ చేస్తాడు నీవు ఇట్లా చెప్తున్నావు షేక్ ఇంకా షేక్ రా నేను మాట్లాడతా కదా షేక్ ఇంకా 36 నెలలు ఏందన్న నాకు అర్థం అన్న 20 నెలలే కాన చిట్టి 36 కదన్న మనది 2 లక్షలది 10,000 అన్న ఇప్పుడు కట్టేది నేను నెల కష్టం చేసి నువ్వు ఆయనకి ఎట్లా ఇస్తావన్నా ఆ రోజు ఆయన అడిగే కట్టిన పైసలు ఇచ్చేది అయితే నేనే కానా నువ్వు నాకు చెప్పాలి కదా ఏం ఆయన ఏదో జోక్గా మాట్లాడుతున్నాడు నాకు ఎక్కడ అర్థం కాకనే నీకు ఫోన్ చేసిన నాకు ఇంత ఇబ్బంది ఉందనండి మీకు తెలుసు మీరు ఇట్లా చేస్తే ఎట్లానా ఏం కదట్రా బాధపడకేం కదా బాధపడకు నేను అతలోనికి ఏం చెప్పాలన్నా ఉన్నమాట ఇంక ఇప్పుడు ఏం చేస్తాం నాకు అవసరం ఉన్నది బాగా ఎమర్జెన్సీ అరే అవసరం ఉన్నది కట్టుకుని అయిపోయింది ఇప్పుడు నీకు అవసరం మళ్ళీ నాకు అవసరం ఉంది సరే చూద్దాం మెల్లమెల్ల చూద్దాం అట్లా చేస్తున్నాడు నెలకి ఇంత ఇస్తా అంటున్నా కదా 1000 రూపాయలు 2000 మాట్లాడుతున్నాను కొంచెం ఫోన్ చేసిన కొంచెం బిజీ ఉన్నా ఒక 10 నిమిషాల తర్వాత మీరు ఏదో మాట్లాడుకున్నాక ఫోన్ చేయండి డార్లింగ్ సరే వాటి
మళ్ళా లేట్ అవుతుంది. క్లారిటీగా చెప్పాను. ఓకే ఆకలి అవుతుంది రా, అదే పైసలతో పని కాదు. ఊరికే నాకు అరే టిఫిన్ చేపిస్తా ఆకలి అవుతుంది. టిఫిన్ చేపిస్తా అన్ని చేపిస్తా, నీ చిట్టి ఇస్తే దావత్ ఇస్తా కానీ ఊరికే చెప్పాను. ఊరికే నువ్వు ఏ దావత్ నేను 2 రోజులు అయినాక పైసలు ఇస్తాను ఆయన అంటాడు, నువ్వు నెలకు 1000 ఇస్తాను నీవు అంటావు. ఏందన్నా ఇంతకు మీరు? ఇంకా అదే ఇబ్బంది ఉన్నది పరిస్థితి. ఇంకా నీకున్నట్లే నాకు బాగా టైట్ ఉన్నది రా, ఎమర్జెన్సీ ఉన్నది. నేను ఆయననేమో చెప్తానేమో 10 నెలల లోపలనే నువ్వు మంచిగా కట్టు చిట్టి ఎత్తిస్తాను ఆయన అంటాడు. ఇప్పుడు సరే పట్టి సరే నువ్వు జోక్ చేయవో కానీ నువ్వు సెకండ్ ఇయర్ నేను సాటిస్ఫాక్షన్ అవుతా. ఇప్పుడు అగ్గి నీ బాధ నీకు చెప్పేది, నీ గుండెల్లో బాధ ఉంటే నా గుండెల్లోకి వెళ్ళిపోతుంది రా, నా బాధ ఉంటే నీకు వస్తుంది. ఒకసారి అగ్గి మనస్ఫూర్తి ఇరా ఒకసారి అగ్గి నువ్వు చెప్పాను. నువ్వు జోక్ పెట్టవు. సరే వాటి ఇంకా పోయేస్తారా, పని ఉంది కొంచెం. నాకు పనే ఉందన్నా, మళ్ళా కలుస్తా ఇంకా నీకు. ఇప్పుడు నెల అయింది కదా ఎట్లా 2 లక్షలు ఇవ్వాలన్నా నీకు. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు 1000 రూపాయలు 2000 వాడు పెట్టిన అనుకో నేను మోసం చేసిండాడు. ఎవరైనా అడిగానో చూస్తాను నేను. మళ్ళా జోకే సానా ఉంది సీరియస్ చెప్తుంటే నీకు అర్థమైతే లేదు. అంకే ఇప్పుడు డార్లింగ్ ఎప్పుడు ఇంకా ఏదో ఎప్పుడంటే అయిపోయి ఇంకా అట్లా ఉంది కానీ సోకు ఏ పాపం ఇబ్బంది ఉందంట. చెప్పు ఎప్పుడు డేట్ అంటే చెప్పు ఏ రోజు. సరే సరే వాటి సరే వాటి చెప్తాడు. ఏడువాకు రా, ఏం కాదు అనుకో నువ్వు. చెప్పనా అదే ఆయన ఉండి అప్పటి నుంచి అదే అంటుంటే ఏంటి అర్థం కాక నేను రాత్రినే మాట్లాడినా, ఆయన ఇస్తాను అని అంటే లేదురా నాకు ఇచ్చిండు అది అని అంటే మళ్ళీ నీకు అదే ఆయన ఉండి మాట్లాడేది ఉందిరా అని అంటే ఏంటి గురించి అని నేను ఇందాక కలిస్తే ఇట్లా అంటున్నాడు. అంటే ఇది కాదు కానీ చెప్పనా జోక్ చేస్తున్నావు, ఆయన నాకు రాత్రినే మాట ఇచ్చిండు 2 రోజులు అయినా కావన్నాడు, నువ్వే నన్ను ఇట్లా అంటున్నావు అని అంటే కూడా లేదురా ఇచ్చిండు అది అన్నాడు. అదే నాకు ఏమనే ఇచ్చిండు అని అంటున్నాడు అట్లానే. సరే 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 ఆగుతా కానీ చేయన్నా కొద్దిగా ఎట్లా వేసి. నువ్వు దీని గురించి కాదని నాకు తెలుసు కానీ వేరే ఏదో ఏమనుకున్నావురా? పోయినాయి అయిపోయినాయి నా పైసలు అనుకున్నా. ఏంలే కానీ అనుకుంటా ఇప్పుడు ఫోన్ చేసి అడిగినావు కదా. 36 నెలలు అంటే ఏందబ్బా 36 నెలలు నిజం చెప్పురా. అత్తేట్లో అవుతాయి వాడు చెప్పినాక రా, వాడు ఫోన్లో మాట్లాడినాక ఆయన వదినాక కొద్దిగా అంటే దాని గురించి అని కాదు, పోయినా ఎక్కడ పోతే పైసలు కాదు 36 నెలలు అని అంటున్నాడు. ఏందబ్బా ఇంకోటి వాడు చెప్పిండు కదా మలేష్కి ఇచ్చిన చెప్పిండు కదా, అప్పుడు ఏమనుకున్నారు? అప్పుడు కొద్దిగా డౌట్ వచ్చింది కానీ ఇంకా నువ్వు నెలకు 1000 ఇస్తా 2000 ఇస్తా అన్నప్పుడు నేను నమ్మలే పట్టాను అప్పటికైనా. సరే సరే వాటి